ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్నారా? ఈ జాగ్రత్తలు మీకోసమే. ఈ రోజుల్లో సిక్స్ ప్యాక్ ఫ్యాషన్ అయిపోయింది. విద్యార్థులు, యువకులు ఫిట్నెస్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఫిట్నెస్ కోరుకునేవారు ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి తీరాల్సిందే. ఫిట్నెస్ పై యువకుల క్రేజ్ చూసి కొన్ని సంస్థలు నెల రోజుల్లో ఫిట్నెస్ అంటూ ప్రకటనలతో మభ్యపెడుతున్నాయి. అయితే అలాంటి వాటి జోలికి వెళ్లొద్దని ఫిట్నెస్ ట్రైనర్స్ హెచ్చరిస్తున్నారు. ఫిట్నెస్ కోసం ప్రయత్నించే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ఆలోచన రావడమే తడువుగా చాలా మంది ఫిట్నెస్ మొదలు పెడుతుంటారు. అలా చేయడం సరికాదు. ఫిట్నెస్ కు సిద్ధమయ్యేవారు ముందుగా బాడీ హెల్త్ స్టేటస్ తెలుసుకోవాలి. ఆ తర్వాతే జిమ్ కు వెళ్లాలి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు హెల్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే ఫిట్నెస్ చేయాలి. ఆరోగ్యం బాగోలేని వాళ్ళు వ్యాయామం చేస్తే ప్రాణాలకు ముప్పుంటుంది. వ్యాయామాలు మొదలు పెట్టే ముందు ఊపిరితిత్తుల పనితీరు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. పుట్టుక నుంచే గుండె, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా నిపుణులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్నెస్ సమయంలో గుండె, ఊపిరితిత్తులు పనితీరులో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా తగిన వ్యాయామాలు మొదలు పెట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి వ్యాయామానికి ముందు 5 నుంచి 10 నిమిషాల పాటు వార్మప్ చేయాలి. ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. ఫిట్నెస్ త్వరగా రావాలి అని ఎక్కువ విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవద్దు. శరీర బలిష్టానికి మాంసాహారం, పాలు, గుడ్లు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. అనుభవం ఉన్న ట్రైనర్, వైద్యుల సలహా తీసుకోకుండా జిమ్ చేయొద్దు. ఫిట్నెస్ కు సంబంధించి ఇలాంటి మరిన్ని సూపర్ టిప్స్ ఇంకో వీడియోలో చూద్దాం.